అయినా మీ నాన్న చెప్పినట్టు నువ్వు పిచ్చిదానివేం కాదు, మొండిదాని. నువ్వే కాదు, మీ అక్క కూడా నీలాంటి అయి ఉంటుంది. అందుకే వాడు ఎవడో తల్లి తెలియచాడు. పిచ్చిగా మాట్లాడకండి. మా అక్కని గురించి ఇంకొక మాట మాట్లాడితే నేను ఊరుకోను. అది దేవత. వాడు కూడా మీలాంటి పశువు కాబట్టి దాన్ని చంపేసి సహిస్తున్నానని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించకండి. నువ్వు చూపిస్తున్న సహనం ప్రతి చిన్న విషయాన్ని గోరంతలు కొండంతలు చేసి నువ్వు అవమానించరా? ఏమిటి చిన్న విషయమా? ఆనాడు మీరు చేసిన ప్రమాణాలన్నీ గంగలో కలిపేయడం చిన్న విషయమా? కాపురానికి వచ్చిన రోజే సిగరెట్ తాగితే సర్దుకున్నాను. విస్కీ తాగి ఇంటికి వచ్చిన రోజు మీ తల్లిదండ్రుల ముందు మీ పరువు కాపాడడానికి నా బాధను దిగుమింగుకున్నాను. ఈనాడు మీరింత అమానుషంగా ప్రవర్తించినా సహించాను. ఇప్పుడు నా మీద చేయి చేసుకున్నారు. ఇంకొక క్షణం కూడా మీతో నేను కాపురం చేయలేను. బెదిరిస్తున్నావా? మిమ్మల్ని బెదిరించాల్సిన పని లేదు, లొంగి బతకాల్సిన అవసరం లేదు. కొట్టినా తిట్టినా పడి ఉండడానికి ఇది పురాణ కాలం కాదు. అమానుషంగా ప్రవర్తించినా భరించడానికి ఇది రాత యుగం కాదు. స్వశక్తితో, గుండె ధైర్యంతో, ఆత్మాభిమానంతో బతకగల ఏ ఆడది మగవాడ అహంకారాన్ని సహించలేదని గుర్తుంచుకోండి.